జరగాలి. మనం వచ్చి 2 ఏళ్ళు దాటలేదు, చేసేంత చేసినాం, ఇంకా చేసేది ఎంతో ఉందనేది నిరుద్యోగ యువత గమనించాలి. కేవలం వీళ్ళందరూ బీఆర్ఎస్ బీజేపీ వెనక ఉండి పురికొల్పి ముందుకు దోస్తున్నారు తప్ప స్వచ్ఛందంగా నిరుద్యోగులు ఎవరు రావట్లేదు. ఇదంతా వాళ్ళ పని అనేది మీరు గమనించాలి తాత. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా సికింద్రాబాద్ పార్లమెంటు మరి పరిధిలోని డిసిసి అధికార ప్రతినిధి పెద్ద మనిషి సునీల్ కుమార్ అన్న ఈ రకంగా మరి చెప్పుకొస్తున్నాడు. అయితే ఇంట్లో ఒక ముచ్చట మాత్రం ఇప్పుడు సునీల్ అన్న కూడా ఉన్నాడు కాబట్టి ఒక ముచ్చట మాత్రం సర్కారు దృష్టికి పోవాలనేది కూడా ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తుంది. ఒక కోళ్ళగా పోల్ చేస్తుంది. ఆయన బాధ ఏంది, ఆయన కష్టం ఏంది, ఆయన నిన్నటి సంది ఒకటే మోత మోగిస్తుండు. అసలు ఏమంటాడు, ఏంది ఏం కదా, ఈయన బాధ ఏందో ఒకసారి అన్న ముందరనే మనం విందాం. శనార్థ చెప్పే నీ బాధ ఏంది, అసలు ఏంది? నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉర్మాట్ల విలేజ్ అన్న. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చాలా మంది ఎల్కేజీ యూకేజీ పిల్లలకు బుక్స్ బయట తీసుకుంటే 500-600 బుక్స్ వస్తాయి. అలాంటి బుక్స్ ఇప్పుడు ఈ స్కూళ్ళలోనే బుక్స్ అమ్ముతారు. దాని వల్ల ఏమవుతుందంటే మనకు 500-600 వచ్చే బుక్స్ ఇక్కడ వచ్చేసరికి ఎల్కేజీ పోరగాని బుక్స్ కు 2000 రూపాయలు, యూకేజీ పోరగాని బుక్స్ వచ్చేసి 2500 రూపాయలు ఇట్లా జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. అదే విధంగా విద్యను అమ్ముకునే విధంగా బుక్స్, అందులో ఒక యూనిఫామ్స్ అలాంటి అమ్మే క్రమం జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. కార్పొరేట్ స్కూళ్ళు దీని గురించి కొంచెం మీ మీడియా వాళ్ళు కొంచెం నిఘా పెట్టాలి. పేదవాడికి విద్య ఇక్కడ ఇక సరే మా మీడియా వాళ్ళని కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు డిసిసి అధికార ప్రతినిధి సునీల్ కుమార్ అని ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పెత్తానం అంతా ఆల చేతుల్లోనే ఉంది, అధికారం అంతా ఆల చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అధికారాన్ని వణికియాలన్నా, ఉరుకులో పెట్టియాలన్నా, పరుగులు తీయించాలన్నా వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఒక్కసారి మాట్లాడు ఎట్లా మరి మీకు ఆయన ఏం చెప్తాడు అంటే ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళల్లో ఈ కథకు అన్న ఏం చెప్తాడు అనేది ఒక్కసారి అన్నతో మాట్లాడు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన దాన్ని తిరస్కరించి మనం రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నాము. మాట్లాడు స్వామి గారా, ఒక్కసారి సునీల్ అన్నతో మాట్లాడు, డిసిసి అధికార ప్రతినిధి ఒక్కసారి మాట్లాడు, అన్న నీకు సమాధానం చెప్తాడు. బ్రదర్ నమస్తే. నమస్తే. వాస్తవంగా మీరు బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ పార్టీని తెచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అట్లాగే నిజంగా మీరు మంచి క్వశ్చన్ చేసిర్రు నర్సయ్య తాతకు ఫోన్ చేసి. వాస్తవంగా మీరు గమనిస్తున్నారు, ఇవాళ ప్రైవేట్ స్కూళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఇవాళ మీరు మొన్న చూసిండ్రు, ఊర్లలోకి ప్రైవేట్ బస్సులు వస్తే ఆ ఊరోళ్ళు తరిమి కొడుతున్నారు. ఎందుకు అంటే జరగాలి అంటే ఇప్పుడు నాంది చిన్న రిక్వెస్ట్ నాదేంటంటే చెప్పండి. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 1 మంత్ నుంచి క్యాన్వర్సింగ్ నిర్వహిస్తారు. అవును మన ప్రభుత్వ టీచర్స్ ఎందుకు చేయట్లేదని క్యాన్వర్సింగ్ చెయ్యాలి. రాగానే వాళ్ళ 2 రోజుల ముందు వచ్చి బడిబాట కార్యక్రమాన్ని ఫోటోలు పోజులిస్తారు తప్ప ఒక్కొక్కరు 1,00,000 రూపాయల జీతాలు తీసుకొని కనీసం ఒక 15 రోజుల ముందు నుంచి క్యాన్వర్సింగ్ నిర్వహిస్తే డెఫినెట్లీ ప్రభుత్వ పాఠశాలకి రానికి అవకాశం ఉంటది. ఇప్పుడు స్వామి గారు మీరు చూస్తున్నారు, నిజంగా ఇన్ని రోజులలో లేని మార్పు రేవంత్ రెడ్డి గారి తర్వాత వచ్చింది. అంటే ఒక్క ఊర్లో స్టార్ట్ అయిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలలో ప్రారంభం అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి నిజంగా ఎంత దారుణం అంటే ఇలా కూలినాలి పోయేటోళ్ళు లేకపోతే మధ్యస్థ కుటుంబాలు కూడా చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు అనేటువంటి కనీసం సాక్సులు కొనుక్కోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఇదంతా ప్రైవేటు వాళ్ళు సొమ్ములు చేసుకొని ఇలా వాళ్ళకు బస్సులు ఇవంతా వ్యవహారాలు చూపించుకుంటా మళ్ళీ విద్య చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలల కంటే తక్కువ ఉంది రిజల్ట్. సో ఖచ్చితంగా అదే వస్తుంది, ఊరూరికి జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆలోచించి ప్రైవేటు బస్సులు ఎట్లా పెట్టినరో ప్రభుత్వం తరఫున కూడా బస్సులు పెట్టాలనే ఆలోచన జరుగుతున్నట్టు వినబడ్డది మాకు కూడా. అది జరుగుతుంది. ఇవాళ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మే మాసంలోనే వాళ్ళు డ్యూటీలోకి వచ్చి ఏదైతే క్యాన్వాసింగ్ ఉందో ప్రతి ఇంటికి పోయి అది చేయాలి. సో వీటన్నిటికంటే కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే
ప్రభుత్వ పథకాలు అనుభవించాలి, ప్రభుత్వ స్కూళ్ళలోనే చదవాలి. అట్లా చదవని వాళ్ళకు రేషన్ కార్డు తీసేయడం కానీ ప్రభుత్వ పథకాలు తీయడం కానీ కూడా జరుగుతుంది. అప్పుడు ఈ ప్రైవేటు వ్యక్తుల ఈ మాఫియా ఆగడాలు అనేటి ఖచ్చితంగా మొత్తం అరికడదాము. మనం ప్రభుత్వ విద్య వద్దు, ప్రభుత్వ విద్య ముద్దు, ప్రైవేటు విద్య వద్దు అనే దాని మీదనే మనం ముందుకు పోదాం. ఖచ్చితంగా అది జరుగుతుంది. మీరు కూడా మీ ఊర్లో ప్లస్ మీ మండలంలో చైతన్యం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్య మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే విద్య ఉంటేనే ఎవరైనా బంగారు భవిష్యత్తు ఉంటుంది, విద్యార్థులకు తల్లిదండ్రులకు బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశలోనే అడుగేస్తుంది కాంగ్రెస్. మీ మంచి సలహా సూచన ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల కోసం, పేద బీదల సాధల కోసం పనిచేసే పార్టీ. ఖచ్చితంగా విద్యార్థులందరినీ మనం ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలోనే చదువుకుంటే అట్లా చేద్దాం. మీరు కూడా అవేర్నెస్ ఇవ్వండి. చేస్తామన్నా, తప్పకుండా. మీ సలహా చాలా నచ్చింది. థ్యాంక్ యూ స్వామి. 10 పాలనలో నిరంకుశ పాలన వద్దు, మనకు రేవంత్ రెడ్డి సర్కార్ ముద్దు అనేసి చాలా విలేజెస్ లో, నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ అదే బస్ డ్రైవర్ ని, నేను ఆ రోజు ఎంత మందికి, నేను రోజు ఒక 300 మంది నా బస్సులో ప్రయాణం చేస్తారు. 300 మందికి ప్రతి రోజు పేరున నేను చెప్పిన. ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉందో మనం ఈసారి కొత్త దానం తెలుసుకోవాలంటే మనకు రేవంత్ రెడ్డి సర్కార్ రావాలని చెప్పేసి ప్రతి మనిషికి నేను మోటివేట్ చేశాను. థ్యాంక్ యూ బ్రదర్, చాలా గ్రేట్. మీరు నర్సయ్య తాతకు నేను కాల్ చేసి ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నట్టు, నర్సయ్య తాత మా విలేజ్ విజిటింగ్ చేసిండు. అవునా? చేసిండు కాబట్టి నాకు మంచి పరిచయం నెంబర్ తీసుకుని అంబుజా ఫ్యాక్టరీ దాని గురించి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా నర్సయ్య తాత చాలా చేసింది. కాబట్టి దీని గురించి నర్సయ్య తాత చేస్తారన్న ఖచ్చితంగా చేస్తాడు స్వామి గారు. ఇంకోటి ఏంటంటే మన ప్రగతి రథ చక్రాలు ఆర్టీసీ బస్సుల మీద కూడా మన ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని పెట్టి అడ్వర్టైజ్మెంట్ కూడా పెట్టిద్దాం. ఖచ్చితంగా ప్రజలందరినీ ప్రభుత్వం వైపు దారి మళ్ళిద్దాం. మనం అందరం ఆర్థికంగా బాగుపడదాం. చెప్పండి. మా అద్దె బస్సు డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉందన్న. ఓకే, ఖచ్చితంగా అది నడుస్తుంది. అది క్యాబినెట్ లో మాట్లాడతారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మంచిదే శ్రావణ, మంచిది. ఉంటా. ఇక చూసిరు కదా, నిజంగా ఇక మరి ఆ కోయాకు ఏం ఆపతి ఏంది ఓ పిల్లగా, నాకు ఇప్పుడు పొద్దు పోతుంది, రేపు పొద్దుగాల ఫోన్ చేయి ఇక అంటే. సరే అన్న, నువ్వు కూడా 2 ముచ్చట్లు చెప్పినందుకు మా నేను పక్షాన ధన్యవాదాలు. ఇక పోదాం.